పరిశుద్ధ గ్రంథంలో నుంచి హబక్కూకు గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చాలండి. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే అపవాది అయినటువంటి సాతానంట మానవుల్ని గుచ్చి వాళ్ళకి వల వేసి వాళ్ళకి ఉరులు ఒడ్డి వాళ్ళని చిక్కించుకొని సంతోషపడుతూ గంతులు వేస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సరే, అసలు ఒకసారి వల, ఆ ట్రాప్, మన ఇంగ్లీష్లో ఏమనుకుంటే దాన్ని ట్రాప్ అంటాం. ఆ వల గురించి మనం చూసుకున్నట్లయితే సహజంగా పక్షుల్ని పట్టుకోవడానికి వలలో వేస్తాం. సో అది మన పక్షిని పట్టుకోవడానికి ఏం చేస్తామంటే కొన్ని విత్తనాలు చల్లటం వల్ల దాన్ని ఆకర్షించబడి ఆ వల దగ్గరికి వస్తుంది, ఆ వలలో పడిపోతుంది. అదేవిధంగా చేపలు పట్టుకోవడానికి ఏం చేస్తాం, ఒక గాలం వేస్తాం, దానికి ఒక ఎరని పెడతాం. సో ఎర కాశపడి ఏమవుతుందంటే ఆ చేపలు దాని దగ్గరికి వచ్చి ఆ గాలంలో చిక్కుకొని ప్రాణాన్ని కోల్పోతాయి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాప్స్ అనేవి ఉంటాయి. ఒక పాతకాలంలో ఏమిటంటే ఎలుగుబంట్లు ఉంటాయి కదా, ఎలుగుబంట్లు సహజంగా ఎలుగుబంటిని ఎదురుగా పోరాటం అనేది చాలా కష్టతరమైంది. సో ఎలుగుబంట్లు పట్టుకోవడానికి అడవిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక కత్తిని, అన్ని వైపులా పదునుగా ఉండే కత్తిని తీసుకొని దానికి బ్లడ్ పూసేవాళ్ళు. దానికి బ్లడ్ అలా కింద పడుతూ ఉంటే ఆ ఎలుగుబంటి ఆ వాసనకి అక్కడికి వచ్చి ఆ బ్లడ్, ఆ వాసన చూసి ఇక్కడ ఏదో ఉంది, రక్తం ఉందని దాన్ని ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని జురుకోవడం ప్రారంభిస్తుంది. తన నాలుగుతో ఆ యొక్క కత్తిని నాగుతున్నప్పుడు తన నాలుక కట్ అయ్యి తన నాలుకలోంచి ఏమవుతుందంటే రక్తం వస్తూ ఉంటుంది. సో ఆ రక్తం కారుతూ ఉంటుంది. అయితే ఈ ఎలుగుబంటి ఏమనుకుందంటే ఇది తాగే కొద్ది దీంట్లోంచి నాకు రక్తం వస్తుంది కాబట్టి నా కడుపు నిండుతుంది అనుకొని అది తన రక్తం అని గ్రహించుకోకుండా తన బాడీలో ఉన్న రక్తం పోయేంత వరకు కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క రక్తాన్ని జురుకొని చివరికి దానిలో శక్తి నశించిపోయినప్పుడు ఏం చేస్తాడంటే వేటగాడు వచ్చి దాన్ని పట్టుకెళ్ళిపోతాడు. సో ఇవి ట్రాప్స్, ఇలాంటి ట్రాప్స్. సో అపవాది కూడా ఒక మోసగాడు. వాడు కూడా మన జీవితాల్లో రకరకాల ట్రాప్స్ అనేది వేసి మన జీవితాన్ని పక్కకు లాగేస్తున్నాడు. ఎందుకు వాడు ట్రాప్స్ చేయడం వల్ల వాడికి వచ్చే లాభం ఏంటి? ఇక్కడ వాక్యం చెప్తోంది, వాడంట గంతులు వేసి సంతోషిస్తున్నాడంట. ఎందుకు అంత ఆనందం అంటే నువ్వు, నేను, మనమందరం కూడా ఒక ఉద్దేశం కోసం ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలోకి వచ్చిన మనము దేవుని పని చేయడం కోసము, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని నిర్మించి ఉన్నాడు. అయితే మన యొక్క ఆ విజన్, మన యొక్క ఆ దృష్టిని మళ్లించడానికి, మనం వెళ్ళే ద్రోవలోంచి మనల్ని పక్కకు తప్పించడానికి అపవాది ఏం చేస్తాడంటే రకరకాల వలలు వడ్డి, రకరకాల ఉరులు వచ్చి అవన్నీ మన చుట్టూ ఉంచేసి మనం వెళ్ళాల్సిన మార్గంలో మనం వెళ్ళనివ్వకుండా, దేవుని బిడ్డలుగా మనం ఉండనివ్వకుండా మనల్ని పక్క ద్రోవ పట్టిస్తూ ఇలాంటి ట్రాప్స్ అనేవి మన ముందు పెట్టి వాటిలో మనం చిక్కుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళాల్సిన మార్గంలో మనం వెళ్ళలేం, దేవునికి మహిమకరంగా మనం జీవించలేం. కాబట్టి వాడు సంతోషిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే కొన్ని ఉరులు అనేవి ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ప్రాముఖ్యంగా ఒక 6 రకాల ఉరులు, 6 రకాల ట్రాప్స్ అనేవి బైబిల్ గ్రంథంలో నాకు కనిపించి, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ 6 రకాల ట్రాప్స్ మనం చూసుకొని ఒక్కొక్క ట్రాప్ గురించి మనం చూసుకుంటూ వెళ్దాం. ఏ ట్రాప్లో మనం ఉన్నాము, ఎక్కడన్నా మనం పడిపోయి ఉన్నాము అనే విషయాలు మనం పరిశీలించుకుందాం. మొట్టమొదటి ట్రాప్ మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకుందాం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించుచున్నది ఒకటి నాకు కనబడింది, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఇక్కడ ఒక ఉరి మనకు కనిపిస్తుంది, ఒక స్త్రీ అంట. అంటే దీన్ని మనం వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే ఒక పురుషునికైతే ఒక స్త్రీని ఒక ఉరిగా పెట్టున్నాడు, ఒక స్త్రీకి అయితే ఒక పురుషుణ్ణి ఒక ఉరిగా పెట్టున్నాడు. మనం మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని వరల్డ్లీ లవ్, అంటే ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ. ఈ లవ్ అనేటువంటి ఒక ఉచ్చుని, ఈ లవ్ అనేటువంటి ఒక ఉరిని యవనస్తుల ముందు, లేదంటే ప్రతి ఒక్కరి ముందు, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఉంటున్న వారి ముందు ఈ ప్రేమ అనే ఒక ఉరిని వారి ముందు పెట్టి ఏం చేస్తున్నాడంటే సాతాను ఆ ఉరిలో వారిని చిక్కించుకుంటూ ఉన్నాడు. ఆ ఉరిలో వారిని చిక్కించుకోవటం వల్ల ప్రజలు వారి యొక్క త్రోవను తప్పిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం, ప్రాముఖ్యంగా యవనస్తులని బిడ్డలు ఏదైనా ఒక తన వయసు ఉన్న బిడ్డలు కనబడినప్పుడు, ఆ స్త్రీ కనబడినప్పుడు ఏదేదో అయిపోతూ ఉంటారు. వారి హృదయంలో ఏదేదో జరిగిపోతూ ఉన్నట్లుగా ఏదేదో ఫీలింగ్ అయిపోతుంటారు. ఇదంతా ఎవరు కలిగిస్తుంది? అపవాది యవనస్తుల హృదయాల్లో, యవనస్తులనే కాదు పెద్దవాళ్ళని సైతం కూడా విడిచిపెట్టడం లేదు. తమ వయసును మర్చిపోయి
ఏదో ఇట్లాంటి వాటి మాయలో పడిపోయి అది చూసుకొని తమ జీవితాలు ఇదే ప్రాముఖ్యం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని, ఇటువంటి మాయలో పడిపోయి ఈ ప్రేమ అనే ఉచ్చులో పడిపోయి నశించిపోయిన వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. రంజిత్ కేకే అని ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ అంటే మనం అనుకునే ఎయిర్ ఫోర్స్ కాదు. మనం పని పాట లేకుండా తిరిగి వాళ్ళని ఏమంటామంటే వీడేం చేస్తున్నాడంటే వీడు ఎయిర్ ఫోర్స్ అంటాం. అది కాదు. ఎయిర్ ఫోర్స్ అంటే యుద్ధ వైమానిక దళంలో పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్, ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసరు, చాలా మంచిగా తన విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తనకు ఒకసారి ఒక కాల్ అనేది ఫేస్బుక్లో ఒక పరిచయం జరిగింది. లూసీ అనే ఒక స్త్రీ తను పరిచయం చేసుకుంది. నేను పలానా ఒక ఇంగ్లాండ్ దేశంలో ఉంటుంటాను, నేను ఒక రిపోర్టర్ అని చెప్పి తను పరిచయం చేసుకొని ఫేస్బుక్లో అతనితో మాట్లాడడము, అతనితో లాలనగా మాట్లాడడము, ప్రేమగా మాట్లాడడం ప్రారంభించింది. మాట్లాడుతూ ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. సో ఆ స్త్రీ చెప్తుంది, నేను ఒక రిపోర్టర్ని, ఒక డాక్యుమెంటరీని తయారు చేస్తున్నాను, దానికి భాగంగా మీ యొక్క యుద్ధ విమాన దళంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నాకు అవసరమై ఉంది, చెప్తావా అని మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాలన్నిటి కొంచెంగా తీసుకోవడం ప్రారంభించింది. ఒక్కొక్కటి రహస్యాలు లీక్ అవుతున్నాయి. అయితే అదే ఎయిర్ ఫోర్స్లో ఇతర డిపార్ట్మెంట్లో వాళ్ళు మన యొక్క రహస్యాలు ఇతర దేశాలకు ఎలా లీక్ అవుతున్నాయి, అక్కడ న్యూస్ మీడియాలో ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి, అన్ని చోట్ల ఇది బయటికి ఎలా వస్తుందని వారు ఏం చేశారంటే సీక్రెట్గా ఎక్కడ లీక్ అవుతుందని దానికోసము ట్రాప్ పెట్టారు. సో వాళ్ళు పెట్టడం దాంట్లో వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో చాటింగ్ చేస్తారని చూసినప్పుడు ఈ రంజిత్ కేక్ అనే వ్యక్తి ఈ స్త్రీతో ఫేస్బుక్లో చాట్ చేయడము, ఆమెతో మాట్లాడడము, ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడం అనేది వారు గమనించి అతను అరెస్ట్ చేశారు. సో ఆ స్త్రీ ఎవరయ్యా అని చూస్తే ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ. పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి గూఢాచార రహస్య వాటిని తెలుసుకోవడం కోసము అతనికి పడినటువంటి ఒక ట్రాప్. సో ఆ ట్రాప్లో అతను పడిపోవడం వల్ల ఏమైపోయిందంటే అవన్నీ చెప్పేశాడు. అంత గొప్ప అధికారిగా ఉన్నటువంటి అతను ఏమయ్యారంటే తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెట్టి అతనికి చేయాల్సిన సన్మానాన్ని చేసి ఉన్నారు. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ ట్రాప్ అనేది ఎవరిని విడిచిపెట్టేది కాదు. మరి ఇందాక నేను చెప్పినట్లుగా ఎలుగుబంటి ఆ యొక్క రక్తాన్ని జురుకున్నంతసేపు చాలా టేస్ట్గానే ఉంటుంది, కానీ పోతుంది తన రక్తమే, తన ఒంట్లో ఉన్న బలమే, తన శక్తి అనేటువంటిది గ్రహించినటువంటి పరిస్థితి. ఇటువంటి మాయలో ఇటువంటి ట్రాప్లో పడిన మనం కూడా మన ప్రాణం పోయేంత వరకు, చివరికి మన స్థితి ఎటు కాకుండా పోయేంత వరకు కూడా గమనించినటువంటి పరిస్థితి. అటువంటి ట్రాప్ సాతాను ఏం చేస్తాడంటే మన ముందు పెడుతున్నాడు. అదే ప్రాముఖ్యమైన ఈ ట్రాప్ ఏంటంటే లవ్ అనేటువంటి ట్రాప్. లవ్ అంటే దేవుని యొక్క ప్రేమ కాదు, కానీ ఈ లోకపు ప్రేమ, శరీరాశ. ఈ శరీరాశ అనే దాన్ని మన ముందు పెట్టి ఈ ట్రాప్లో మనుషులను చిక్కించుకొని వాడు ఆనందపడి సంతోషిస్తూ గంతులు వేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరికీ తెలుసు ఈ ప్రేమ అనే టాపిక్ రాగానే మనకు బైబిల్లో ప్రధానంగా గుర్తొచ్చేది ఎవరండి? సంసోన్ గారు గుర్తొస్తారు. సంసోన్ అందరికంటే అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, ప్రత్యేకంగా దేవుడు నిర్ణయించుకొని తన యొక్క పని కోసం ఈ భూమికి పంపించిన వ్యక్తి సంసోన్. అందరికంటే బలము కలిగిన వ్యక్తి. దేవుడు అనుకున్నాడు ఈ బిడ్డ నా కోసం పెరిగి నా కోసం ఫిలిస్తీన్ల తరపున పోరాడి ఏం చేస్తాడు, ఫిలిస్తీన్లకి రక్షణ కలిగిస్తాడు అనుకొని ఏమాత్రం తన జుట్టులకు ఒక కత్తిర అనేది పడకుండా ప్రత్యేకంగా అతను పెంచితే అతను ఏం చేశాడంటే ఒక స్త్రీ యొక్క మాయలో పడిపోయి తన యొక్క బలాన్ని ఎవరికి ఇచ్చారు? స్త్రీకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దావీదు కంటే, సౌలు కంటే, వీళ్ళందరికంటే కూడా ఎక్కువ అభిషేకం కలిగిన వ్యక్తి సంసోన్ అని నేను అనుకుంటాను. ఒక్కడే ఒక వ్యక్తి ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపగలిగినట్టంటే ఎంతటి అభిషేకం కలిగిన వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. అయితే ఒక్క యుద్ధం కూడా మన ఇశ్రాయేల్ కోసం ఇతను చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్పడం లేదు. అనేక మంది న్యాయాధిపతులు ఉన్నప్పుడు, అనేక మంది రాజులు ఉన్నా కానీ వారందరూ కూడా ఏదో ఒకనొక సమయంలో ఇశ్రాయేలీల కోసము ఫిలిస్తీన్లతో పోరాడినట్లుగా మనం చూస్తాం. కానీ ఒక్క సందర్భంలో కూడా ప్రత్యేకంగా అతన్ని ఎన్నుకుంటే, ప్రత్యేకంగా అతను అభిషేకిస్తే ఏ మాత్రం కూడా దేవుని కోసం ఉపయోగపడినట్లుగా బైబిల్లో ఎక్కడ కూడా రాసినట్లేదు. కేవలం తన సుఖాల కోసం, కేవలం తను పొందుకున్న వాటి కోసం అడ్డుగా వచ్చినప్పుడు మాత్రమే ఫిలిస్తీన్లతో పోరాడాడే కానీ దేవుని యొక్క అభిషేకం ఏంటి, దేవుని యొక్క కాలింగ్ ఏంటి, ఆ పిలుపు ఏంటి అనే దాన్ని గ్రహించుకోకుండా ఒక స్త్రీ మాయలో పట్టడం వల్ల ఏమైపోయింది, తన విజన్, తన మిషన్ పక్కకు తప్పిపోయింది. తను వెళ్ళాల్సిన త్రోవ పక్కకు వెళ్ళిపోయింది. అపవాది ఏం చేశాడు, అటువంటి ట్రాప్లో సంసోను అంతటి బలవంతుణ్ణి పక్కకు పడేశాడు. ఎంతటి అభిషేకం పొందిన వ్యక్తి, ఎంత బలం కలిగిన వ్యక్తి మనం చూస్తాము. ఈ లోకంలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. చివరికి అతని పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ 2 కళ్ళు పీకేసి ఆ యొక్క దాగోను గుడి ఆ దేవతలు లోపల పెట్టినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఎంత అభిషేకం కలిగిన వ్యక్తి అండి, ఎంత అభిషేకం కలిగిన వ్యక్తి. ప్రియ యవన తమ్ముడు, యవన చెల్లి, ఒక ప్రత్యేకమైన నిర్ణయం కోసం దేవుడిని ఎన్నుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పిలుపు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. అయితే ఈ లోకపు మాయ నిన్నేం చేస్తుందంటే లాగేస్తూ ఉంటుంది. ఇది విననివ్వదు, ఎక్కనివ్వదు మైండ్లోకి. నీ జీవితంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నష్టపోయేంత వరకు, ఒక పాయింట్కి వచ్చేంత వరకు అయ్యో నా జీవితంలో ఇంత నష్టపోయానా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు.
వెనక్కి తిరిగి ఏం జరిగిందని చూసుకుని ఆలోచించుకునే లోపు నీ సమయంలో ఏమవుతుంది, నీ లైఫ్లో ఎంతో నువ్వు నష్టపోతావు. ఆ టైంలో కూర్చొని ఏడ్చినా, ఆ టైంలో కూర్చొని మొరపెట్టుకున్న ఉపయోగం లేదు. కానీ ఆలోచించుకోవాలి, ఎలాంటి ట్రాప్లో నువ్వు ఉన్నావు. ఈ ప్రేమ అనే ట్రాప్ నిన్ను ఈ లోకంలో పడేస్తూ ఉందా? ఈ ప్రేమ అనే ట్రాప్లో నువ్వు మునిగిపోతే దేవుని వాక్యం ఎక్కదు, దేవుని మాటలు ఎక్కవు, ఏది నీ కంటికి కనపడవు. ఈ ప్రేమ కోసం తల్లిదండ్రులు ఎదిరించే వారు ఉన్నారు. ఈ ప్రేమ కోసం ఏం చేస్తారంటే బంధువుల్ని ఎవరినైనా ఎదిరించే వాళ్ళు ఉన్నారు. మనం చూస్తాం, సొంత వారిని చంపిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ ప్రేమ కోసం ఏం చేశారు? సొంత తల్లిదండ్రులను చంపినటువంటి బిడ్డలు కూడా లేకపోలేదు. కారణం ఏంటంటే అపవాది అలాంటి ట్రాప్లో నేనేం చేశాడు? కూర్చోబెట్టాడు. నీ కంటికి ఇంకేది కనపడదు, ఇంకేది కనిపించడానికి లేదు, అవకాశమే లేదు. నీ కళ్ళంతా అదే కనిపిస్తుంది, నీ హృదయం అంతా అదే నిండిపోతుంది. ఇదే లోకం అనుకుంటావు, ఇదే ప్రపంచం అనుకుంటావు. అయితే ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని నువ్వు కూర్చొని ఏడ్చినా కానీ ప్రయోజనం ఉన్న దినం అనేది ఒక దినం రాబోతుంది. కాబట్టి గుర్తుంచుకో, ఏ ట్రాప్లో నువ్వు ఉన్నావు. ఈ ప్రేమ అనే ట్రాప్, ఇది అపవాది పెట్టేటువంటి ఒక ట్రాప్. సో దీన్ని మనం గుర్తుంచుకోవాలి. అది ఇలాంటి ట్రాప్లో మనం ఉన్నామేమో మనం పరిశీలించుకోవాలి. రెండో ట్రాప్ మనం చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 16వ వచనం. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా జాగ్రత్త పడు. ఇక్కడ ఒక ట్రాప్ కనిపిస్తుంది, మాయా అనే ట్రాప్. విగ్రహము అంటే ఏదో బయట మనకు కనిపించే విగ్రహాలు కాదు, కానీ మన విగ్రహం ఎక్కడికో పోలేదు, కానీ ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఈ మొబైల్లోనే ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. యూట్యూబ్ అనే ఒక విగ్రహం, ఫేస్బుక్ అనే ఒక విగ్రహం, ఇంకా రకరకాలుగా ట్విట్టర్ అనే ఒక విగ్రహం. ఈ విగ్రహం నీ ముందు పెట్టి ఏం చేస్తారంటే నీ సమయాన్ని నీకు తెలియకుండానే కాజేస్తూ ఉంటుంది. నీ సమయం అంతా నశించిపోతూ ఉంటుంది. ఒక్కసారి ఆ ఫోన్ని స్క్రోల్ చేయడం ప్రారంభిస్తే అది స్క్రోల్ అయిపోతూనే ఉంటుంది. రాత్రి 9-9:30 బెడ్ మీద పడుకొని ఫోన్ ఓపెన్ చేస్తారు. ఒక అరగంట చూద్దామని చూస్తారు, రాత్రి 12 అయినా 1 గంట అయినా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి మాయ అనే దాన్ని ఏం చేస్తాడు? ఒక విగ్రహంగా నీ ముందు పెడతాడు. ఇంకా పెద్దవాళ్ళకైతే చెప్పక్కర్లేదు, ఒక సీరియల్ అనే ఒక విగ్రహం, సినిమాలు అనేది ఒక విగ్రహం. ఇదంతా కూడా ఒక మాయ, ఫేక్ థింగ్స్. ఇందులో ఏది కూడా నిజం ఉండదు. ఇది ఏది కూడా నిన్ను పరలోకాన్ని చేర్చేదిగా ఉండదు. ఇందులో వచ్చే ఒక్క విషయం కూడా నీ జీవితానికి ఉపయోగకరమైంది ఏది ఉండదు. కానీ ఇటువంటి వాటిని పెట్టి ఏం చేస్తాడు? నీ సమయాన్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తాడు. నీ యొక్క బ్రెయిన్, నీ యొక్క హృదయం అంతా కూడా దాని మీద లగ్నం చేసుకుంటావు. ఇదే అనుకుంటూ ఉంటావు. సో దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని కోల్పోతావు, దేవునితో గడిపే సమయాన్ని కోల్పోతావు. కేవలం ఈ సినిమాలు, సీరియల్స్, ఫేస్బుక్లు, యూట్యూబ్లు అనుకుంటూ నీ సమయం అంతా వేస్ట్ అయిపోతుంటే ఆ గాలంలో నిన్ను గుచ్చి వాడు ఏం చేస్తాడంటే అపవాది నవ్వుకుంటూ ఉన్నాడు. ఈ బిడ్డ నా ట్రాప్లోనే ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈ ఫోన్ చూసుకుంటూ ఇలానే ఉండిపోతున్నాడు, ఇదిగో యూట్యూబ్లోనే ఇలానే ఉన్నాడు, ఏమాత్రం కూడా నా ట్రాప్లోంచి బయటికి రాలేదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? సంతులు వేసి సంతోషంతో గంతులు వేస్తున్నాడంట. అలాంటి ట్రాప్లో మనం ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. అలాంటి ట్రాప్లో మనం ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం నష్టపోతాం. మనం చూస్తాం, రీసెంట్గా ఒక 4 విద్యార్థులు ఈ సినిమాని చూసి, అదే సినిమాలో వాడు వెంటనే డబ్బులు సంపాదించేస్తాడంట. సో అది చూసి మేము కూడా బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలని 9వ క్లాస్ 8వ క్లాస్ చదువుకుంటున్న విద్యార్థులు, హాస్టల్ నుంచి 4 విద్యార్థులు గోడ దూకి బయటికి వెళ్ళిపోయి ముంబై వెళ్ళిపోదామని చెప్పి విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చారంట. హైదరాబాద్ నుంచి ముంబై ట్రైన్కి వెళ్తుంటే మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చారు. దేనికి కారణం ఏంటి? ఈ మాయ అనేది ఏం చేస్తుంది? విద్యార్థుల్ని, పిల్లల్ని, యువకుల్ని దానివైపు త్రిప్పేస్తూ ఉంటుంది. తిరుపతిలో ఒక పాప ఉంది, ఇప్పుడు 10th క్లాస్ చదువుకోవాల్సిన పాప మొబైల్ చూసి మొబైల్కి అడిక్ట్ అయిపోయి తల్లిదండ్రుల మాట వినడం లేదు, స్కూల్కి వెళ్ళడం లేదు, చదువుకోవడం లేదు. వైద్యులకి అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చేస్తుందో తనకి తెలియదు, ఏదో మాట్లాడుతుంది, పిచ్చిగా మాట్లాడుతుంది. ఫోన్ తీస్తే చేతిలో నుంచి ఆ పాపను మనం చూసి తట్టుకోలేము. అలాంటి పరిస్థితి. ఎందుకు? కారణం ఏంటి? ఎడిట్ చేస్తున్నాడు, మొబైల్కి ఎడిట్ చేస్తున్నాడు. ఇలాంటి మాయా అనేటువంటి విగ్రహాలను మన జీవితంలో పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం, ఒక సీరియల్ అనేటువంటి ఒక విగ్రహం. ఆ టైం అయిపోతే చూస్తూ ఉంటాను. మొన్న ఒక షాప్కి వెళ్తే ఆయన ఓనర్ అక్కడ ఇచ్చేతను ఎక్కడ ఉన్నాడు అని చూస్తే అక్కడ ఒక మూలన కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడు అంటే ఏదో సీరియల్ చూస్తూ ఉన్నాడు, సీరియస్గా చూస్తూ ఉన్నాడు సీరియల్ని. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? లోపలికి లాగేస్తున్నాడు అపవాది. దాంట్లో ఏదో ఉందనుకొని భ్రమపరిచేస్తున్నాడు. తీరా చూస్తే ఫైనల్గా దానివల్ల 1% అని మనకు ఉపయోగం ఉంటుందండి. రకరకాల రియాలిటీ షోలని, అదని ఇదని పరమ చెత్తంతా ఏం చేస్తున్నాడు? కంటికి ఇంపుగా, హృదయానికి చాలా మంచిగా, ఏదో మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఏమన్నా ఉంటుందా? అన్ని గొడవలు, వాళ్ళు తిట్టుకునేది, వాళ్ళు కొట్టుకునేది, వీటన్నిటి వల్ల ఏం చేస్తాడు? నీ హృదయంలో ఏదో ఒక సంతోషాన్ని కలిగించేసి ఇదే నిజమైన సంతోషము, దీంట్లోనే నీకు నీ లైఫ్. సో అందులోనే భ్రమలో పోతావు. ఆ లైఫ్ అలానే దేవునికి దూరంగా అయిపోతుంది. అయితే నిత్యత్వానికి వెళ్తామని మాత్రం నేనైతే చెప్పలేను, వాక్యం చెప్పడం లేదు. ఈ విధంగా ఇటువంటి మాయలో చెక్కుబడిన వారు, ఈ విధంగా తమ సమయాన్ని టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఏమాత్రం కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు.
అపవాది పెడుతున్నటువంటి రెండవ ట్రాప్ ఏంటంటే మాయ, ఫేక్ థింగ్స్, విగ్రహాలు. ఇటువంటి విగ్రహాలు మన జీవితంలో పెట్టి మనల్ని దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాడు. మూడోది మనం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. ఇప్పటి వరకు 2 ట్రాప్స్ మనం చూసుకున్నాం. మొట్టమొదటిది ఈ లోకపు ప్రేమ. ఈ లోకపు ప్రేమ అనేది ఎంతగా మనల్ని దిగజారు చేస్తుందో, సొంత తల్లిదండ్రుల నుంచి చంపేటువంటి బిడ్డలు కూడా లేకుండా పోలేదు. అటువంటి స్థితికి, సొంత కుటుంబాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే స్థితులు, సొంత బిడ్డల్ని కాదనుకునే స్థితి, అటువంటి భయంకరమైన ట్రాప్ ఏంటంటే ఈ లోకపు మాయ. రెండోది మనం చూసుకున్నాము లోకపు ప్రేమ, రెండోది చూసుకున్నాము మాయా విగ్రహాలని మన జీవితంలో పెడుతున్నాడు. రకరకాల యాప్స్ అని, రకరకాల ప్రోగ్రామ్స్ అని, మొబైల్ గేమ్స్ అని, ఏదో ఒకటి విధంగా మనిషిని ఏం చేస్తాడంటే తన టైం అంతా అందులో స్పెండ్ చేసేలా చేసేస్తున్నాడు. అది రెండో ట్రాప్. మూడో ట్రాప్ మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24-25. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఊరి తెచ్చుకుందువేమో. ఇక్కడ ఒక ఊరి కనిపిస్తుందండి. స్నేహం అనేటువంటి ఊరి, ఫ్రెండ్షిప్ అనేటువంటి ఒక ఊరి. ఎవరితో మనం స్నేహం చేస్తున్నాము, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఈ స్నేహం వలన మన జీవితాలను మనం నష్టపోతూ ఉంటాం. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తాం. ఈ బైబిల్ దీంట్లో, ఈ పరిశుద్ధ క్రైస్తవ దాంట్లో ఒక సామెత ఉంది. ఏంటంటే ప్రపంచంలో మన అందరితో కూడా ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరితోటి సమాధానంగా ఉండాలి. అయితే కేవలం పరిశుద్ధులతో మాత్రమే సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా ఉన్న మనము ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండాలి. ఎవరితో మనం విరోధంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరితో మనం కోపం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. అయితే కేవలం పరిశుద్ధులతో మాత్రమే సహవాసాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. మన సహవాసం ఎలా ఉంది, మన స్నేహం ఎలా ఉంది? ఎవరెవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తాం. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతుందంటే మన జీవితము నష్టపోతాం. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య వచ్చే పేపర్లో, సొంత స్నేహితుడే, ప్రాణ స్నేహితుడే అవతల వ్యక్తి యొక్క ప్రాణాలు తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొంత స్నేహితులు ఎవరో బయట వాళ్ళు ఏం కాదు, ఎవరో వేరే వాళ్ళు ఏం కాదు. ఇద్దరు ప్రాణ స్నేహితులే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారే. చిన్న వాటి కోసం, కొంతమంది తక్కువ అమౌంట్ మనీ కోసం, లేదంటే ఏదో ఒక స్త్రీ కోసం, ఇంకో దానికోసం సొంత స్నేహితులే ప్రాణాన్ని తీసినట్లుగా ఉన్నారు. ఎలాంటి స్నేహాన్ని మనం కలిగి ఉన్నాం? స్నేహం అంటే మనకు బైబిల్లో గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే, ఎవరు గుర్తొస్తారండి? అమ్నోను. ఎవరి అమ్నోను? దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు అంటే మొట్టమొదటి కుమారుడు ఈ అమ్నోన్. దావీదు తర్వాత ఏమవ్వాల్సిన వ్యక్తి? రాజు అవ్వాల్సిన వ్యక్తి. దావీదు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన వ్యక్తి ఎవరు? ఈ అమ్నోన్. ఇతని జీవితంలో కలిగిన ఒక దుష్ట ఆలోచన తన చెల్లెలైన తామారుని మోహించాడు. అయితే ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడంట, అహోనాదాబు. అతని గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది, బహు కపటము కలిగిన వాడు. కపటం అంటే మోసం, లోపల ఒకటి బయట ఒకటి. అటువంటి వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు. ఎవరు? ఈ అమ్నోను. దావీదు తర్వాత రాజు అవ్వాల్సిన అమ్నోను ఈ కపటము కలిగిన వ్యక్తితో స్నేహం చేయడం వలన ఇతనికి వచ్చిన ఆలోచన, అతను ఏం చేశాడు? ఆ ఫ్రెండ్ యెహోనాదాబు అనేటువంటి ఆ స్నేహితుడు ఏం చేశాడంటే మంచి సలహా ఇచ్చాడు. ఇలా చేయి, అలా చేయి, ఎలా చేస్తే నువ్వు నీ చెల్లితో ఇలా చేయొచ్చు, పాపం చేయొచ్చు అని ఒక సలహా ఇచ్చి ప్రోత్సహించాడు. బహు కపటము కలిగిన వ్యక్తి, తెలుసు ప్రమాదం జరుగుతుందని తెలుసు, ఈ తప్పు జరిగితే తన ప్రాణాన్ని కోల్పోతాడని తెలుసు, ఈ తప్పు జరిగి దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని ఆ యెహోనాదాబుకు తెలిసి కూడా ఏం చేశాడు? అలాంటి పనికిమాల సలహా ఇవ్వడం బట్టి, అలాంటి పనికిమాల స్నేహాన్ని అమ్నోను కలిగి ఉండటం బట్టి ఏమయ్యాడంటే తన జీవితంలో రాజ్యాన్ని చూడలేదు సరికదా, తన జీవితాన్ని కూడా చూసినట్టుగా మనం చూడలేం. వెంటనే ఆ తర్వాతే అబ్షాలోము చేతిలో మరణం అయిపోయినట్లుగా మనం చూస్తాం. రాజు అవ్వాల్సిన వ్యక్తి. నీ స్నేహితులు ఎలా ఉన్నారు? నీ స్నేహితులు నిన్ను దేవునికి దగ్గరగా చేసేవారు ఉండాలి, కానీ దేవునికి దూరపరిచేవారు ఉండకూడదు. మరొక స్నేహితులు మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. ఎవరు? పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది ఎవరు? అతని యొక్క 4 స్నేహితులు ఏం చేశారు? అతనితో వాళ్ళకు ఉపయోగం లేదు. పక్షవాయువు కలిగిన వ్యక్తితో స్నేహితులకి ఏం ఉపయోగం ఉంటుందండి? పక్షవాయువు కలిగిన వ్యక్తి దగ్గర నుంచి ఏమన్నా వాళ్ళు లబ్ధి పొందుకోగలుగుతారా? అతని దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా ఆశిస్తారా? కానీ ఆ స్నేహితులు ఏం చేశారు? అతన్ని దేవుని దగ్గర నడిపించారు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నడిపించారు. అతని జీవితం స్వస్థపడడానికి, అతను బాగుపడాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే అంత కష్టమైన, చుట్టూ జనమంతా ఉన్నారు, ఎక్కడ వెళ్ళడానికి స్థలం లేకపోతే పైకి ఎక్కి పెంకులు తీసి అతన్ని లోపల దించి ప్రభువారి ముందు నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. అతను స్వస్థపడేంత వరకు వారు ఏం చేశారు? ప్రయాసపడ్డారు. అలాంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి. ఈ దినాన ఎలాంటి స్నేహాన్ని మనం కలిగి ఉన్నాం? వ్యర్థమైన ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళతో స్నేహం చేస్తున్నావా? నష్టపోతావు, నీ జీవితాన్ని నష్టపోతావు. ఒక దినాన ఈ అమ్నోను అలానే తన కపటమైన స్నేహితుడు మాటలు విన్నాడు. ఆ స్నేహితుని యొక్క మాటలు వింటుని బట్టి తన రాజ్యాన్ని కోల్పోయాడు. రాజుగా అభిషేకించబడాల్సిన వ్యక్తి, బహుశా మేబీ అతను మంచిగా బ్రతుకుంటే అతనే రాజు ఉండేవాడేమో మనకు తెలియదు, కానీ
ఆ కపటమైనటువంటి వ్యక్తితో స్నేహాన్ని కలిగి బట్టి ఒక రాంగ్ డైరెక్షన్లో అతను ఏం చేశాడు, నడిపించేశాడు. ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం బట్టి తన జీవితాన్ని నష్టపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ పక్షవాయు కలిగిన వ్యక్తి స్నేహితులు ఆయన ఏం చేశారు, ప్రభు యొద్దకు నడిపించినారు. మన కీర్తన గ్రంథం కూడా చెప్తుంది, మొట్టమొదటి వచనం ఏం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక. సో నీ స్నేహం అనేది దుష్టులతో ఉండకూడదు, నీ స్నేహం అనేది పాపులు ఉండకూడదు. పాపిని వారితో ప్రేమించవచ్చు కానీ, వారి గురించి ప్రార్థించవచ్చు కానీ, వారితో సహవాసాన్ని కలిగి ఉండకూడదు. వారి మాటల చొప్పున మనం చేస్తూ, మన మాటల చొప్పున వారు చేస్తూ, వారితో ఏ మాత్రం కూడా మనము సంబంధం కలిగిన వారికి ఉండకూడదు. ఇది ఒక మూడొక ట్రాప్, ఫ్రెండ్షిప్ అనే ట్రాప్ అని మనం ముందు పెడుతూ ఉంటాడు. ఈ స్నేహం కోసం ఏదైనా చేసేస్తాం, ఈ స్నేహం కోసం మందిరాలు మానేస్తాం, ఈ స్నేహం కోసం చర్చికి రావడం మానేస్తాం, ఈ స్నేహితుడు రమ్మంటే సినిమాకి వెళ్తాం, స్నేహితుడు రమ్మంటే ముందు తాగడానికి వెళ్తాం, ఈ స్నేహితుడు రమ్మంటే ఎక్కడికైనా వెళ్తాం, మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం, దేవునికి దూరం అయిపోతాం. ఈ ట్రాప్ పెట్టడం వల్ల ప్రధాన ఉద్దేశం అపవాదికి ఏంటంటే నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయడం మాత్రమే వాడి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇటువంటి ట్రాప్స్ని ముందు పెట్టడం వల్ల నువ్వేమవుతావు అంటే ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోతావు. పాపం నీలో ప్రవేశిస్తుంది. పాపం నీలోకి వచ్చినప్పుడు దేవుడు ఉండడానికి నీళ్ళు అవకాశమే లేదు, దేవుడిని నివసించడానికి అవకాశమే లేదు. ఇటువంటి ట్రాప్లో నువ్వు మునిగిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. వాడు మాత్రం హ్యాపీగా సంతోషంతో గంతులు వేస్తూ ఉన్నాడు, వీడు నా బిడ్డ, వీడు నా ట్రాప్లో ఉన్నాడు, వీడు నా లైన్లోనే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు, వీడి ట్రాప్లు ఇలానే పెడదాం, ఇంకొకరిని చూసుకుందాం, ప్రాబ్లం లేదు. సో ఏ ట్రాప్లో మనం ఉన్నాం, ఇది మూడో ట్రాప్ మనం చూసుకున్నాము. స్నేహం అనేటువంటి ఒక ట్రాప్, ఫ్రెండ్షిప్ అనే ఒక ట్రాప్ మనం ముందు పెట్టి అపవాది ఏం చేస్తున్నాడు, మన జీవితాలని ఆ ఊరుల్లో చిక్కించేస్తున్నాడు. నాలుగో ట్రాప్ మనం చూసుకుందాం. తిమోతికి రాసిన మొట్టమొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఇక్కడ ఒక ట్రాప్ కనిపిస్తుంది, ధనం, డబ్బు సంపాదించాలటువంటి ఒక ఆశ. ఈ ధనానికి పర్యాయ పదాలుగా మనం చూసుకుంటే బహుమతులు, గిఫ్ట్స్, ఫుడ్, తిండి, వీటి కోసం ఆశపడుతూ ఉంటాం. ఏదో విధంగా డబ్బు సంపాదించాలని, లేదా ఎక్కడన్నా ఏదో మంచి భోజనం దొరుకుతుందని, లేదా ఎవరి దగ్గర నుంచి మంచి బహుమానం వస్తుందని ఆశిస్తామో ఇవన్నీ కూడా ఒక ట్రాప్గా మన ముందు అపవాది పెడుతూ ఉన్నాడు. ఈ ట్రాప్లో పడ్డామంటే ఇది కూడా భయంకరమైన ఒక ట్రాప్గా మనకి కనిపిస్తుంది. ఈ ధనం అంటే ఎంత మోసం చేస్తుందంటే అంత మోసం చేస్తుంది. ఈ ధనం సంపాదించాలనే ఒక ఆతృతతో ఏం చేస్తున్నామో మంచి చెడు అనేది వివేచించలేని పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. నీతి మార్గంలో మనం వెళ్తున్నామా, అవినీతి మార్గంలో మనం వెళ్తున్నామా అనేది కూడా మనం ఆలోచించలేం. కేవలం మన ముందే ఏముంటుంది, ఈ ధనాన్ని సంపాదించాలనే ఆశ మాత్రమే ఉంటుంది. ఏ విధంగానే నా దగ్గర ధనాన్ని రెట్టింపు చేసుకోవాలి, ఏ విధంగానే నేను ఒక ధనవంతుని అయిపోవాలి, ఏ విధంగానే నేను డబ్బు సంపాదించుకోవాలంటే ఒక ఆశ నేను ఏం చేస్తుంది, ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగం అనేది ఉండదు. ఈ మధ్య జస్ట్ ఒక రీసెంట్గా మనం చూసాం పేపర్లో, బహుశా అందరూ కూడా చదివి ఉంటారు. ఒక చెల్లి, ఇద్దరు అన్నలు, ఫ్యామిలీలో ఒక చెల్లి ఉంది, ఇద్దరు అన్నలు ఉన్నారు. వాళ్ళ తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ చనిపోయాడు. సో అతనికి బెనిఫిట్స్, గవర్నమెంట్ వచ్చే బెనిఫిట్స్ ఒక 40 lakhs అమౌంట్ అనేది అతనికి రావాల్సి ఉంది. ఈ చెల్లికి వివాహం చేశారంట. వివాహం అయిపోయి ఏం చేసిందంటే తన భర్త నుంచి విడిపోయింది, మా భర్త ఉండడం లేదు, ఈ ఇంట్లోనే కలిసి ఉంటుంది. ఇద్దరు అన్నలు ఉన్నారు. తన పెద్దన్న కానిస్టేబుల్, అందరూ న్యూస్లో చదివే ఉంటారు. ఆయన ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఏం జరిగింది, 40 లక్షల మనీ వస్తుందనే ఉద్దేశంతో ఈ చెల్లి ఏం చేసిందంటే మొట్టమొదటిగా తమ్ముడిని ఏం చేసిందంటే తనతో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఒక కాలువలో తోసేసిందంట. ఆ కాలువలో పడి ఏమైపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు. ఒక 10-15 రోజుల తర్వాత తన అన్నని, అతనికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉండడం బట్టి తనకు మద్యాన్ని ఇచ్చేసి చున్నీతో అతనికి ఉరేసి అన్నను కూడా తీసుకెళ్ళి ఏం చేసింది, అదే కాలంలో పడేసిందంట. దేనికోసం, డబ్బు కోసం. తండ్రి ఆల్రెడీ అనారోగ్యంగా చనిపోయాడు, ఇద్దరు అన్నలు చనిపోయారు. ఇంక ఈ స్త్రీ అనుకుంది, ఈ వచ్చే 40 lakhsతో నేను ఎంజాయ్ చేయొచ్చు, ఈ 40 lakhsతో నా లైఫ్ని అద్భుతంగా నేను బిల్డ్ చేసుకోవచ్చు, ఇంకా నాకు ఇంక ఏ ఆటంకం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది. అయితే ఏం జరిగింది, అన్న పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆటోమేటిక్గా ఒక వన్ మంత్ ఎంతసేపు డ్యూటీకి రాకపోవడం వల్ల మెమో జారీ చేశారు. సో మెమో జారీ చేసి ఏమైందని విచారించారు. ఎక్కడి నుంచి లాక్కొస్తే పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగినప్పుడు జరిగిందంతా చెప్పేసింది. ఇప్పుడు ఎక్కడ ఉందంటే అక్కడ ప్రత్యేకంగా ఆమెకు కూడా సన్మానం చేస్తూ ఉన్నారు. ఉపయోగం ఏమైనా ఉందా, ఏమన్నా సంపాదించుకోగలిగిందా? ఈ ధనం సంపాదించుకోవాలని ఆశ, ఈ ధనాపేక్ష అనేది ఏం చేస్తుందంటే నిన్ను ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది. నీ సొంత వారనే లేదు, నీ తల్లిదండ్రులనే లేదు, నీ బంధువులని లేదు, నీ స్నేహితులని లేదు, కానీ ఈ ధనం ముందు నీకు ఎవ్వరూ కనపడరు.
అటువంటి ట్రాప్లో నిన్ను పెట్టి ఏం చేస్తాడంటే అపవాది ఈ లోకానికి బానిసగా చేస్తాడు. ఈ లోకానికి పూర్తిగా నువ్వు బానిస అయిపోతావు. డబ్బు సంపాదన ఒక్కటే నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక బంధాలు, బాంధవ్యాలు, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఏది నీ కనపడకుండా చేస్తాడు అపవాది. కేవలం ఏం పెడతాడు? డబ్బు డబ్బు డబ్బు, ధనం 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 మాత్రమే పెడతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవచ్చు, ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఆ 12 మంది సింహాసనాల్లో ఒక సింహాసనం కూర్చోవలసిన వ్యక్తి సరిగ్గా తన జీవితంతో నిలబడి ఉంటే ఆ 12 మంది సింహాసనాలు కూర్చుంటారు. మన ప్రకటనలో రాసి ఉంది కదా, 12 మందికి 12 సింహాసనాలు వేసి ఉంటారని. ఆ ఒక సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తి ఏమైపోయాడు? 30 వెండి నాణ్యాలు, కేవలం 30 వెండి నాణ్యాలు. పోనీ దాంతో ఏమన్నా ఉపయోగించుకున్నాడా? దాంతో ఏమైనా బిల్డింగ్లు కట్టుకున్నాడా? దాంతో అతనికి ఏమన్నా ఏమాత్రం ఉపయోగపడిందా? ఏమిలా, అవి పడేశాడు. చివరికి ఏం చేసుకున్నాడు? ఉరి పెట్టుకున్నాడు. ప్రశస్తమైన దాన్ని కోల్పోయాడు. దేనికోసం? కేవలం తుచ్చమైనటువంటి డబ్బు కోసం, పనికి మాలిన డబ్బు కోసం. ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది మనం చూడొచ్చు. బిలాము అనేటువంటి ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక గురించి ప్రవచించినటువంటి గొప్ప ప్రవక్త, యేసయ్య గురించి ఇలాంటి టైంలో ఇలా పుడతాడని ఒక ప్రవచనం ప్రవచించినటువంటి ప్రవక్త బిలాము ప్రవక్త. కేవలం ఏం ఆశించాడు? బహుమానాలు ఆశించాడు. ఆ బహుమానాలు ఆశించి ఆ రాజు ఇచ్చే బహుమానాల కోసం తృప్తి పడాలనుకున్నాడు. వాటితో ఏదో చేసుకోవాలనుకుని ఏమైపోయాడు? అర్ధాంతరంగా యుద్ధంలో తన జీవితాన్ని ముగించినట్టుగా మనం చూస్తాం. సో ఈ విధంగా డబ్బు కోసం, బహుమానాల కోసం మనం చూసుకున్నట్లయితే మన జీవితాన్ని నష్టపోతాం. ఈ విషయంలో ఒకసారి యవనస్తులు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గత ఒక 2-3 వారాల క్రితం ఇంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి 12ంటికి ఏమవుతుందంటే, నిద్రపోతూ ఉంటే సడన్గా క్రాకర్స్ పేలుతూ ఉన్నాయి బయట. భయంకరమైన సౌండ్ వస్తూ ఉంది. ఏంటా ఇంత సౌండ్ వస్తూ ఉందని ఈ మధ్య లెగిసి బయటకు చూస్తే మా ఇంటికి అటు సైడే ఒక హాస్టల్ ఉంటుంది, లేడీస్ హాస్టల్. సో ఒక వ్యక్తి వచ్చి ఒక చెల్లి సెలబ్రేట్ చేస్తున్నాడు, చెల్లి బర్త్డేని. అన్నదమ్ములు అయితే హాస్టల్కి వచ్చి సెలబ్రేట్ చేయరు. ఎవరో ఫ్రెండ్, సమ్ అదర్ ఆ పర్సన్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? మన బైక్లో వచ్చి క్రాకర్స్ పేల్చేసి ఒక కేక్ తీసుకొచ్చేసి ఆర్భాటంగా చేసినప్పుడు అనుకున్నాను, అక్కడ గుర్తొచ్చింది, ఈ బహుమానాల కోసము, ఇలాంటి వాటి కోసం ఆ చెల్లి ఇప్పుడు తృప్తి పడితే, ఇప్పుడు ఆశపడితే, ఇప్పుడు సంతోషపడితే, ఈరోజు బహుమానం ఇచ్చిన వాడే, ఈరోజు గిఫ్ట్ ఇచ్చిన వాడు ఏం చేస్తాడు? చూస్తున్నాం కదా, అనేక న్యూస్లు మనం చూస్తున్నాం. ఈరోజు గిఫ్ట్స్ ఇస్తారు, రేపు పెళ్ళైన తర్వాత ఆమెను ఒక పార్సల్ చేసి పంపించేసి మనం చూస్తాం. ఎంతమందిని చంపడం లేదు. ప్రేమించేంత వరకు బాగానే ఉంటారు, పెళ్లి చేసుకునేంత బాగానే ఉంటారు. పెళ్ళైన తర్వాత కదా అసలు రంగు, అసలు ఇది ఇంకా నచ్చదు, డబ్బు కావాలి, కట్నం కావాలి, ఆ డబ్బు తేలేదని, ఈ డబ్బు తేలేదని ఏం చేస్తారు? ఎంతమందిని ఎన్ని రకాలుగా చంపడం మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ఒక 2-3 న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత పడలేదు, ఆమె అతను చంపేసింది, ఈ అతను చంపేశారు ఏదో ఒక విధంగా. సో ఈ బహుమానాల కోసం ఇప్పుడు మనం ఆశపడ్డామంటే, ఇప్పుడు వాడిచ్చేవాడు ఒక బహుమానము, వాడిచ్చేవాడు ఒక గిఫ్ట్, లేదా వాడిచ్చే ఏదో వాటి కోసం మనం ఆశపడ్డామంటే మన జీవితాన్ని నష్టపోతాం. అలాగే తిండి, దేవుడి నుంచి మనం దూరం చేయడానికి ఏదో ఒక మంచి భోజనం, ఫ్రెండ్స్ రమ్మంటారు, అరే నువ్వేమి డ్రింక్ చేయొద్దు, నువ్వు అసలు ఏమి వద్దు రా, జస్ట్ ఏం చేస్తావు? భోజనం చేసేళ్ళు చాలు, జస్ట్ వచ్చేసి ఏం చేయదు మాతో, జస్ట్ కూర్చో, ఏం చేయదు, తినేసేళ్ళు, తింటమే కదా, ప్రాబ్లం లేదు, దేవుడికి ఇదేం తప్పు అయింది కాదు కదా అని అనుకుంటాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు తిండిపోతు అయితే నీ గొంతుకు కంట కత్తి పెట్టుకో, గొంతుకి కత్తి పెట్టుకో. నా బ్రతుకు అలానే ఆరంభించాను, నా బ్రతుకులు ఎలాంటి పాపం లేదు, నా బ్రతుకులు ఎలాంటి ఇది లేదు, కానీ కేవలం ఈ స్నేహితులను ఎలా ప్రోత్సహించారంటే, నువ్వేం చేయొద్దు, నువ్వు మంచోడు, నువ్వు చర్చికి వెళ్తావు, నువ్వు పరిశుద్ధుడు, అన్నీ మాకు తెలుసు, కేవలం వచ్చి కూర్చో, మంచిగా ఫుడ్ ఉంటుంది, భోజనం చేయన్నారు. ఆ ఫుడ్తో ప్రారంభమైన జీవితం ఎంత దుస్థితికి వెళ్ళిపోయిందంటే, ఎంత అధపాతాలను వెళ్ళిపోయానంటే, ఆ పరిస్థితి అనుభవించిన వాడిని నాకు మాత్రమే తెలుస్తుంది. బయటికి రాలేటువంటి పరిస్థితి, ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి, ఆ విధమైన ట్రాప్లో ఏం చేశాడు? అపవాది నన్ను బంధించేశాడు. కాబట్టి ఇలాంటి గిఫ్ట్స్ కోసం, ఇలాంటి బహుమానాల కోసం, ఇలాంటి తిండి కోసం, డబ్బు సంపాదించాలనే ఆశ కోసం నువ్వు పరిగెత్తావా? అపవాది యొక్క ట్రాప్లోనే ఉన్నావు నువ్వు. గుర్తుంచుకో, నువ్వు ఏ ట్రాప్లో ఉన్నావు. దీని నుంచి బయటికి రాలేదా, నీ జీవితం అక్కడితో అంతమైపోతుంది. బిలాము అర్ధాంతరంగా చనిపోయాడు. యూదా 12 మంది శిష్యులు ఒక ప్రశస్తమైన వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి తన చోటును కోల్పోయాడు. మనం ఎలా ఉన్నాం? మనం ఆలోచించుకుందాం. ఇప్పటి వరకు 4 ట్రాప్స్ చూసుకున్నాం. మొట్టమొదటిది ఈ లోకపు ప్రేమ, రెండోది మాయా అనేటువంటి విగ్రహాలు, యూట్యూబ్, ఫేస్బుక్, సీరియల్స్ ఇలాంటి వగేరా అన్నీ పెట్టి రెండో ట్రాప్లో మనం పడేస్తున్నాడు. మూడో ట్రాప్ మనం చూసుకున్నాం, స్నేహం అనేటువంటి ఒక ట్రాప్, ఫ్రెండ్షిప్ అనేటువంటి ట్రాప్ను మనం ముందు పెట్టి మనల్ని అపవాది ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో పడేస్తున్నాడు. 4వ ట్రాప్ మనం చూసుకున్నాం, డబ్బు సంపాదన, బహుమతులు, వీటి కోసం ఆశపడి దేవుడికి దూరం అయిపోవడం మనం చూస్తున్నాం. 5వ ట్రాప్ మనం చూసుకుందాము, కీర్తనల గ్రంథము 59వ కీర్తన 12వ అధ్యాయము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధములను బట్టి, వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. ఇక్కడ ఒక ట్రాప్ కనిపిస్తుంది, గర్వం అనేటువంటి ఒక ట్రాప్. గర్వము కూడా ఒక ట్రాపేనా అనుకుంటాం, గర్వమే ఒక పెద్ద ట్రాప్. ఈ గర్వం ఏం చేస్తుంది తెలుసా? దేవునికి నిన్ను దూరం చేసేస్తుంది.
నీలో పశ్చాత్తాపాన్ని రానివ్వదు, నీలో తగ్గింపు స్వభావాన్ని రానివ్వదు. అరే నేను పాపిని అనేటువంటి ఆలోచన కూడా ఈ గర్వం నీకు రానివ్వదు. నీ అహం ఏం చేస్తుంది? నిన్ను చంపేస్తుంది. ఇలాంటి గర్వం అనే ఒక ట్రాప్లో ఏం చేస్తున్నాడు అపవాది? మనల్ని చిక్కు పెట్టేస్తున్నాడంట. ఈ గర్వం వల్ల నశించిపోయిన వారు బైబిల్లో అనేక మంది మనం చూస్తాం. నెబుకద్నెజరు అనే ఒక రాజు, గొప్ప రాజుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇదంతా చూసుకొని ఇదంతా నేను సంపాదించింది, ఇదంతా ఎంత సంపాదించాను అనుకున్నాడు. ఆ మనసులో అలా అనుకుంటంతో ఏమైపోయాడు? గడ్డి మేశాడు. తన గర్వం వలన గడ్డి అంతెందుకండి, అపవాది లూసిఫర్ ప్రధాన దూతల్లో ఒక దూత, అక్కడ మ్యూజిక్ క్వైర్ హెడ్. ఆయన మ్యూజిక్ క్వైర్ ఉంటారు కదా, మ్యూజిక్ పాటలు పాడే వాళ్ళకి హెడ్గా ఉన్నవాడు అపవాది ఏం చేశాడు? తన గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? పాతాళంలోకి తొక్కేశాడు. నేను ప్రభువు కంటే ఆయన సింహాసనాన్ని కంటే నా సింహాసనాన్ని ఎక్కించుకుంటా, అంతకంటే కొంచెం అధిక స్థానంలో ఉంటానని మనసులో అనుకున్నాడో లేదో దేవుడు ఏం చేశాడు? తొక్కేశాడు పాతాళానికి. గర్వం అనేది చాలా ప్రమాదకరమైంది. ఒక కొత్త రకం గర్వం ఏంటంటే ఈ మధ్యలో ఆత్మీయ గర్వం. అంటే కొంచెం పాటలు బాగా పాడగలిగితే అదొక గర్వం, కొంచెం 4 మాటలు బాగా చెప్పగలిగితే అదొక గర్వం. గర్వమే ఇది కూడా. నీకు మంచి టాలెంట్స్ దేవుడు ఇచ్చి ఉండొచ్చు, నీకు మంచి ఇవన్నీ నీకు ఇచ్చి ఉండొచ్చు. వాటిని ఏం చేయాలి? దేవుని ప్రజలకు ఉపయోగపడేలాగా, దేవుని పనికి ఉపయోగపడేలా నువ్వు ఉపయోగించుకోవాలి. కానీ వాటిని బట్టి నీకు గర్వం అనేది రాకూడదు. దేవుడిచ్చిన తలాంతులను నువ్వు దేవుని పనికి ఉపయోగించాలి తప్ప వాటిని బట్టి నువ్వు గర్వించావంటే ఏం చేస్తాడు? దేవుడు వాటి నుంచి దూరం చేసేస్తాడు. వాటి వలన ఎవరికి ఉపయోగం లేకుండా చేసేస్తాడు. కాబట్టి ఈ గర్వం అనేటువంటి ఒక ట్రాప్. ఈ గర్వంతో పాటు ఒక పొజిషన్, ఒక హోదాను కోరుకుంటారు కొంతమంది. నేను ఈ పొజిషన్లో ఉండాలి, ఈ హోదాలో ఉండాలి. ఇది ఒక పెద్ద ట్రాప్. ఈ హోదా కోసం ఏం చేస్తారంటే దేవుని కూడా పక్కన పెడతారు. అంటే నా స్నేహితులు ఏమనుకుంటారు? ఈ 10 మంది స్నేహితులు నేను ఒక లీడర్గా ఉన్నాను కదా, ఈ టైంలో వీళ్ళ ముందు నేను ప్రభు గురించి మాట్లాడితే బాగుండదు, వీళ్ళ ముందు నేను యేసు ప్రభు గురించి మాట్లాడితే కరెక్ట్గా ఉండదు. కాబట్టి హోదాను కోరుకుని ఏం చేస్తాం? దేవుడిని పక్కన పెడతాం. ఈ యొక్క ట్రాప్లో చిక్కించాలని అపవాది యేసు ప్రభు వారిని కూడా శోధించాడండి. యేసు ప్రభు వారిని ఏం చేశాడు? ఈ యొక్క హోదా అనే దీంట్లో చిక్కించుకోవాలని వాడు ప్రయత్నం చేశాడు. చూద్దాం ఎక్కడ? యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. రాజుగా చేయుటకు వారు వచ్చి బలవంతంగా పట్టుకోబారంటే ఎవరిని? యేసు ప్రభువాన్ని. ఒక ట్రాప్ ముందు పెట్టాడు. ఏం పెట్టాడు? ఆయన ఏం చేయాలంటే పరిసయ్యులు ఎవరైతే ఆయన నిందిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన సిలువ వేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి పరిసయ్యులు వీళ్ళంతా కలిసి వచ్చారంట. ఎందుకు? అయ్యా నిన్ను మేము రాజుగా చేస్తాం, నువ్వు మాకు రాజుగా ఉండు, మాకు అధికారిగా ఉండి, హేరోదు మాకు రాజుగా వద్దు, వీళ్ళెవరు మాకు రాజుగా వద్దు, కానీ మాకు రాజుగా నువ్వు ఉండయా అని చెప్పి ఆయన యేసు ప్రభువాన్ని రాజుగా చేయాలని వచ్చారంట. అయితే ఆయన ఆ హోదా కోరుకోలేదు, పారిపోయాడంట అక్కడి నుంచి. అక్కడి నుంచి దూరంగా పారిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ లోక రాజ్యాన్ని కాదు ఆయన కోరుకుంది, ఈ లోక హోదాని కాదు ఆయన కోరుకుంది, ఈ లోక అధికారాన్ని కాదు ఆయన కోరుకుంది, కానీ దేవుని కొరకు మనుషుల్ని సంపాదించాలని, దేవునికి జీవ మార్గాన్ని, నిత్య మార్గాన్ని, సత్య మార్గాన్ని తెలియజేయాలని మాత్రమే ప్రభు యొక్క పని. కాబట్టి ఈ హోదాలన్నీ కోరుకోలేదు. కాబట్టి ఈరోజు సాతాను మన ముందు పెడుతున్న ట్రాప్ ఏంటంటే ఈ హోదా కోసం, ఈ అధికారం సంపాదించడం కోసం దేవుడిని పక్కన పెట్టేస్తాం, దేవుడిని దూరం చేసుకుంటాం. దానికోసం పరిగెత్తి తపనబడి దాని వెనక వెళ్తూ చివరికి ఏం చేస్తామంటే పూర్తిగా దేవుడిని మన జీవితంలోంచి త్రోసివేసుకుంటాం. ఈ గర్వం, హోదా రెండు ఒకే కోవకు చెందినటువంటి ట్రాప్స్. ఇలాంటి ట్రాప్లో మనం ఉన్నామా? చెక్ చేసుకుందాం. 5 ట్రాపులు మనం చూసుకున్నాం. చివరిగా 6వ ట్రాప్ మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొట్టమొదటి 2 వచనాలు మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తి. ఇక్కడ ఒక చిక్కులు కనిపిస్తుంది, ఒక ఊరి కనిపిస్తుంది. ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములు. క్రైస్తవుల్ని, బిలీవర్స్ని సైతం చిక్కుల్లో పెట్టేటువంటి పాపములు ఏంటి? అవి సులువుగా, అంత ఈజీగా మనల్ని చిక్కులు పెట్టే పాపములు ఏంటి? అవిశ్వాసము, అవిధేయత. అవి కూడా పాపమే. అవి కూడా నిన్ను చిక్కు పెట్టేస్తాయి. దేవుడి మీద పూర్తిగా నేను విశ్వాసం ఉంచలేని పరిస్థితి తీసుకొస్తాయి. ఒక సందర్భంలో మనం అనుకుంటాం, నిజంగా దేవుడు ఉన్నాడా? ఎవరు కలిగిస్తున్నారు ఇది? సాతాను కలిగిస్తున్నాడు. ఏదో ఒక చిన్న తప్పు చేసి ఉంటావు, ఏదో చిన్న పాపం చేసి ఇక్కడ కూర్చొని ఉంటే నీలో మైండ్లో పెడతా ఉంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? నువ్వు ఇంత పెద్ద పాపివి కదా,
నీవు అసలు ఇన్ని తప్పులు చేస్తున్నావు కదా, ఇంక నీ ప్రార్థన వింటాడంటావు, అవసరం అంటావు నువ్వు చర్చికి వెళ్ళడము, అవసరం అంటావు నువ్వు ప్రార్థనకి రావడము, ఇంకొచ్చేయి నువ్వు ఎట్లా పాపివే కదా, అవసరమేముంది. ఎవరు కలిగిస్తారు ఇదంతా? అపవాది లోపల పెడుతూ ఉంటాడు. ఇది ఒక చిక్కు, ఇది ఒక ట్రాప్. సులువుగా ఈజీగా పడేయడానికి, విశ్వాసుల్ని పడేయడానికి, అవిశ్వాసము అవిధేయత అనేటువంటి రెండింటిని వాడు బలంగా వాడుకొని ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుల్ని, బయట వాళ్ళని కాదు క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని పడేస్తూ ఉన్నాడు ఈ ట్రాప్లో. ముహూర్తాలు చూస్తాం, మూఢనమ్మకాలను పాటిస్తాం. అన్యులాగా ఉప్పు చేతికి ఎవరు? ఉప్పు చేతికి ఇస్తే గొడవలు అయిపోతాయి అంట. నీ మనసులో ఏదైనా పెట్టుకుంటే వాటితో గొడవలు అవుతాయి. నీ మనసులో వాడి మీద కోపం పెట్టుకుంటే వాటితో గొడవలు అవుతాయి. ఉప్పు చేతికి ఇస్తే గొడవలు అవుతాయా? కాలు పొరపాటున తగిలితే వాడికి సారీ చెప్పాలి. ఇట్టిట్ అనుకొని అవన్నీ కూడా ఏంటంటే పిచ్చి మూఢనమ్మకాలు, పిచ్చి ఆచారాలు. ఇటువంటి వాటిల్లో ఈజీ ట్రాప్స్లో పడేస్తుంటాడు. ఇదే నిజం అనుకుంటాం మనం. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని తెలుసుకున్న మనము ఏది సత్యము ఏది అసత్యం అనేది మనము గ్రహించుకోవాలి. దేనివల్ల కీడు జరుగుతుంది, దేనివల్ల మేలు జరుగుతుంది. నీ హృదయ ప్రవర్తన బట్టే మేలు అనేది జరుగుతుంది, కీడు అనేది జరుగుతుంది. నువ్వు చేసే ఆచారాలను బట్టి కాదు. కాళ్ళు కడుక్కుంటే వచ్చేది ఏం లేదు, స్నానం చేస్తే పోయేది ఏం లేదు. ఇవన్నీ కూడా కేవలం ఏంటివి? ఆచారాలు. శుద్ధిగా ఉండాల్సింది ఏంటిది? నీ హృదయం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది, ప్రాముఖ్యమైనది ఏంటిది? హృదయం మాత్రమే విలువైంది. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు, కానీ ఇటువంటి వాటిని కాదు. క్రైస్తవుల జీవితంలో ఇలాంటి ఆచారాలు, ముహూర్తాలు చూడటము, వీటన్నిటిని పెట్టేసి ఏం చేస్తాడంటే నిన్ను ఒక అన్యుడిగా మార్చేస్తూ ఉంటాడు. నిన్ను విశ్వాస జీవితంలోంచి బయటికి లాగేస్తూ ఉంటాడు. ఇది ఒక భయంకరమైనటువంటి ఒక ట్రాప్. నీ విశ్వాస జీవితాన్ని వాడు కూలద్రోయడానికి వాడు వాడేటువంటి ట్రాప్. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే యూదుల రాజు ఉన్నాడు, మనష్షే అంటే ఒక రాజు మనం చూస్తూ ఉంటాం. యూదుల రాజు, అతను ఇశ్రాయేలు రాజు కాదు. యూదుల రాజు అంటే యెహోవా దేవుని మాత్రమే ఆరాధించేవాళ్ళు, ఇంక వేరేది ఏది లేదు. అటువంటి ఆ మనష్షే ఏం చేశాడంటే అన్ని ఆచారాలని, అన్యుల యొక్క దేవతల్ని పూజించడం ప్రారంభించాడు. వాటి ముందు తన కుమారులు ఏం చేశాడంట? బలిచ్చాడంట. తమ కుమారుల్ని అగ్నిగుండం దాటిచ్చాడంట, తమ కుమారుల్ని అక్కడ బలిచ్చాడంట. అటువంటి విగ్రహారాధన చేయబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని అమోరీయుల చేతికి ఆ రాజును అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఇటువంటి ఆచారాలు, అవిశ్వాసము, అవిధేయత అనేటువంటి ట్రాప్ మన జీవితంలో ఉన్నట్లయితే మన జీవితంలోంచి మనం బయటికి రాలేం. 6 రకాల ట్రాప్స్ మనం చూసుకున్నాం. ప్రేమ అనే ఒక ట్రాప్, మాయా విగ్రహాలు అంటే ఒక ట్రాప్, స్నేహం అనేటువంటి ఒక ట్రాప్. 4వ ట్రాప్ చెప్పండి. ధనం అనే ఒక ట్రాప్. ఐదో ట్రాప్ గర్వం అనే ఒక ట్రాప్. రైట్. లాస్ట్గా మనం చూసుకున్నాం ఇప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, అవిశ్వాసం, అవిధేయత అనే ట్రాప్. ఈ ట్రాప్లో ఉన్న వాళ్ళకి తెలియదు. నేను స్టార్టింగ్ మీకు స్టోరీ చెప్పాను, ఎలుగుబంటిలాగా ఆ రక్తాన్ని జురుకున్నంతసేపు ఈ ట్రాప్లో ఉన్నారనే విషయమే తెలియదు. తన ఒంట్లో ఉన్న బాడీలో ఉన్న రక్తము, తన శరీరంలో ఉన్న బలము, నీ డబ్బు, నీ సమయం, నీ కుటుంబ విలువలు, నీ యొక్క సమాజానికి దూరం అవుతావు, కుటుంబానికి దూరం అవుతావు, ఆస్తి పరంగా అన్ని పరంగా నష్టపోయేంత వరకు కూడా తెలియదు నీకు ఆ ట్రాప్లో ఉన్నావని. అంత భయంకరమైన ట్రాప్లో నేను ఉన్నాననే విషయము తెలియదు. ఎందుకంటే ఆ ట్రాప్ నేను ఏం చేస్తుంది? సంతోషింపజేస్తూ ఉంటుంది. ఈ ట్రాప్లో ఉన్నంతసేపు నేను చాలా ఆనందంగా ఉన్నాను అనిపిస్తుంది. ఈ ట్రాప్లో ఉన్నంతసేపు, ఈ ప్రేమలో ఉన్నంతసేపు నేను చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ స్నేహితుడితో ఉన్నంతసేపు నా లైఫ్ చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది. అదంతా ఎంతసేపు? కేవలం తాత్కాలికమే. నీ ఒంట్లో, నీ ఇంట్లో నీకున్నటువంటి అంతా కొంచెంగా కోల్పోతున్నంతసేపు మాత్రమే. ఒక పాప మనిషి జీవితంలో వచ్చిందంటే దేవుడి నుంచి నేను సపరేట్ చేస్తుంది, నీ కుటుంబం నుంచి నేను సపరేట్ చేస్తుంది, సమాజం నుంచి నేను సపరేట్ చేస్తుంది. ఎక్కడ కూడా నీకు మనశ్శాంతి అనేది ఉండనివ్వదు. కొద్ది రోజులు మాత్రమే నీ పాపాన్ని దాచుకోగలుగుతావు, కొద్ది రోజులు మాత్రమే నీ పాపం ద్వారా నువ్వు సంతోషించగలుగుతావు తప్ప నిత్యము ఉండే సంతోషము కాదు అది. నిత్యము నీ తలపై ఆనందం ఉంచగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. ఈ ట్రాప్లో ఎక్కడ ఉన్నామా మనం పరిశీలించుకోవాలి. ఈ ట్రాప్లో ఉంటే చివరిగా నేను ముగించబోతున్నాను, మనం బయటికి ఎలా రావాలి? మన సొంత బలంతో, మన సొంత జ్ఞానంతో ట్రాప్ నుంచి బయటికి రాగలం. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, చాలా డ్రింకింగ్ హ్యాబిట్ బాగా ఎక్కువగా ఉన్నాడు. ఇలా డిస్కషన్ వచ్చి మాట్లాడుతూ చెప్తున్నాను, ఎందుకు ఇలా త్రాగుతావు, మానే చర్చికి రాదు ఇదంటే, ఇది నాకేం పెద్ద విషయం కాదు సార్, నేను అనుకున్నానంటే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు కూడా నిలిపేయగలను అన్నాడు. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే ఆపేస్తానన్నాడు. అయితే ఆపేయి, ఇప్పుడు అనుకో, ఆపేస్తాను సార్ నేను. నువ్వు ఆపేసావంటే అతనికి కొన్ని అప్పులే ఉన్నాయి, నీ అప్పుల్లో కొంత బాగా నేను తీరుస్తాను. నువ్వు ఆపేసావంటే ఎక్కువ వద్దు, ఒక 1 month. అయితే నువ్వు నాకు నిజమే చెప్పాలి. అడిగినప్పుడు తాగానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలన్న. ఖచ్చితంగా ఈరోజు నుంచి నేను తాగను, ఒక 1 month తాగను అన్నాడు. ఆ మరుసటి రోజు తాగలేదు. ఆ మరుసటి రోజు వచ్చాడు, అడిగాను మానేసి ఒకరు, నేను తాగలేదు కదా అని. లేదు సార్ కొంచెం తాగాను. అదేందయ్యా, నువ్వు తాగనన్నావు కదా, నీ మైండ్లోనే ఉందన్నావు కదా, నిలిపేస్తానన్నావు కదా, ఏమైపోయింది? అవ్వదు. ఈ ట్రాప్లోంచి బయటికి రావాలంటే నీకు నువ్వుగా అనుకుంటే జరగదు. మరి ఏం కావాలి నీకు ఈ ట్రాప్లోంచి బయటికి రావాలంటే? చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.
కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నిన్ను విడిపించేది ఎవరు? దేవుడు మాత్రమే. ఈ యొక్క ఉరిలో నుంచి నువ్వు బయటికి రావాలంటే నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బలంతో, నా మైండ్ సెట్ నేను సెట్ చేసుకుంటే దీని నుంచి బయటికి రాగలనుకుంటే అది కేవలం నీ భ్రమ. 1 నెల, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం ఉండగలుగుతావేమో, కానీ మరలా నువ్వు ఏదైనా విడిచిపెట్టావో దాని దగ్గరికి వెళ్ళాల్సిందే. నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు ఒకే ఒక్కడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, స్తుతి ఇవి నీ జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంటే ఈ యొక్క ట్రాప్ నుంచి, ఈ యొక్క పాపము నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. నీ సొంత జ్ఞానంతో, నీ సొంత బలంతో కానే కాదు. ఇంకొక దేవుని యొక్క వాక్యం ఇంకో మాట కూడా సెలవిస్తుంది చూడండి. అదే కీర్తన గ్రంథము 124వ కీర్తన 6, 8 వచనాలు. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని అప్పగించడంట. ఆ తర్వాత కొంచెం చదవండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఊరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. మరి ఇంకే నామమున మనకు సహాయం కలగట్లేదు. ఊరి తెంపబడిందంట. పక్షి ఎలా తప్పించుకుంటుందో ఆ విధంగా ఈ ఊరి నుంచి తప్పించబడతావు. ఎవరి వల్ల? కేవలం దేవుని వలన. కేవలం దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఊరి నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. కేవలం నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ ఊరి నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. అయితే ఈ ఊరి నుంచి బయటికి రావాలంటే నీలో కేవలం దేవుని ఒక్క వాక్యం ఉంటే సరిపోదు, కానీ నీలో ఒక ఆశ ఉండాలి. నేను ఏ ట్రాప్లో నన్ను గుర్తుంచుకొని దీని నుంచి బయటికి రావాలంటే ఒక ఆశ. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. ముళ్ళును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకొనివాడు వాటికి దూరంగా ఉండును. నువ్వు కాపాడబడాలి, నువ్వు దాని నుంచి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు వాటికి దూరంగా ఉండాలి. వాటి దగ్గరికే నువ్వు వెళ్తూ వాటితోనే నువ్వు ఉంటూ ప్రభువా నన్ను తప్పించాయా, ప్రభువా నన్ను విడిపించాయా, అయా ఈ స్నేహం నాకు ఊరిగా ఉందయా, అయా ఈ నువ్వు దాని దగ్గరికే వెళ్తూ అక్కడికే వెళ్తూ వాళ్ళతోనే సహవాసం చేస్తూ అన్ని చెత్తంతా నీలోనే పెట్టుకొని దేవా నన్ను విడిపించంటే అవ్వదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఊరులు అన్నీ కూడా నీ మార్గంలో ఉన్నాయంట. అయితే ఏం చేస్తాడని తెలియగలవాడు, దేవుని నమ్ముకున్నవాడు వాటి నుంచి దూరంగా ఉంటాడంట. ఒక చిన్న స్టోరీ, చిన్నప్పుడు కరపత్రికలు పంచినప్పుడు ఒక స్టోరీ ఉండేది. బహుశా మీ అందరూ కూడా తెలిసే ఉండొచ్చు. పూర్వం సౌత్ ఆఫ్రికాలో కోతుల్ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ పెట్టేవాళ్ళు. కోతుల్ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ పెట్టేవాళ్ళు. ఏంటి ఆ ట్రాప్ అంటే, ఏదైనా ఒక చెట్టుకి చిన్న హోల్ చేస్తారు, దాంట్లో కొన్ని పండ్లు పెట్టి కింద 4 పండ్లు వేస్తారు. లేదా ఒక పెద్ద ఫ్రూట్ తీసుకుంటారు, ఒక చిన్న హోల్ చేసి దాంట్లో కొన్ని ఫ్రూట్స్ పెట్టి కొంచెం దారి పరి కూడా కొన్ని ఫ్రూట్స్ వేస్తారు, వాటికి ఇష్టమైన ఫ్రూట్స్ ఆ కోతుల్ని పట్టుకోవడానికి. ఆ హోల్ ఎంత చేస్తారా అంటే, చెయ్యి ఇలా పెడతాం కదా, చెయ్యి లోపలికి వెళ్ళడానికి సరిపోతుంది. ఇలా గుప్పిలు మూసినప్పుడు చెయ్యి పిడికిలి పెద్ద అవుతుంది కదా, రావడానికి బయటికి రాదు. అంటే చెయ్యి అలా ఫోర్స్గా పెట్టినప్పుడు లోపలికి వెళ్తుంది, తీయాలంటే కూడా చెయ్యి మళ్ళీ ఎలా పెట్టి మళ్ళీ తీయగలితేనే బయటకు వస్తుంది తప్ప గుప్పిలు మూసి తీయాలంటే రాదు. ఈ కోతి ఏం చేస్తుంది? ఆ ఫ్రూట్స్ని ఎత్తుక్కుంటూ ఆ ట్రాప్ దగ్గరికి వస్తుంది. ఇందులో ఏదో ఉన్న ఇంకా ఫ్రూట్స్ అని చేయి పెడుతుంది, చేతికి ఫ్రూట్స్ తగులుతాయి, కానీ చెయ్యి బయటికి రాదు. ఏం చేస్తుంది? ఫ్రూట్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. వేటగాడు వస్తూనే ఉంటాడు, దూరం నుంచి కనిపిస్తూనే ఉంటాడు. అయినా సరే ఏమనుకుంటుంది, అయిపోయింది, వచ్చేస్తుంది, 2 నిమిషాలు దీన్ని తీసుకుని ఏం చేస్తాను, నేను పారిపోదాం, వాడి దగ్గర నుంచి వాటి దొరకను, నేను తీసేసుకొని వెళ్ళిపోదామని ఆ చేతిని పిడికిలి విప్పకుండానే బయటికి రావడం కోసం నానా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ ఆ చేతిలో ఉన్న దాన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడదు. ఈ మధ్య మనం ప్రజలు కూడా అంతే ఉన్నారు, మనం కూడా అలానే ఉన్నాం. ఎలా ఉన్నామంటే, ఏదైనా పాపాన్ని మనం విడిచిపెట్టము. మన ముందు ఎంతో ప్రమాదం జరుగుతుందని మనకు తెలుసు. ఇక ఇది కొంచెం టైం దాటితే మన జీవితాన్ని నష్టపోతాము, మన ప్రాణాలు కోల్పోతాము, కుటుంబాన్ని నష్టపోతాము, అన్నీ తెలిసినా కానీ ఈ పాపాన్ని మాత్రం విడిచిపెట్టాం. దీన్ని ఇలానే పట్టుకొని ఉంటాం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఏంటంటే, ఉరులు నీ మార్గాలు ఉంటాయి, కానీ దాన్ని విడిచిపెడితేనే, దాన్ని వద్దనుకుంటేనే నువ్వు బయటికి రాగలుగుతావు. ఆ కోతి వాటిని విడిచిపెట్టి దాన్ని చేయి బయట తీసుకురాగలిగితేనే బయటకు వస్తుంది. అయితే అది మాత్రం అలానే పట్టుకుంటుంది. వేటగాడు అది తెలుసు, అతనికి నడుచుకుంటూ వస్తాడు, ఇది ఎక్కడికి పోదు. దానికోసం ఏం చేసింది, అది ఆ చేతిని ఇంకా బయటికి తీయదని తెలుసు కాబట్టి నెమ్మదిగా వచ్చి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆ పాపాన్ని మనం విడిచిపెడితేనే, మనం పట్టుకున్నటువంటి ఆ పాపాన్ని, మన జీవితంలో కలిగి ఉండే ఆ పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మాత్రమే దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. విడిచిపెట్టాలి, దాన్ని వదిలిపెట్టాలనే ఆశ నీలో లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా,
ఎన్నిసార్లు ఎన్ని కూటాలకు వెళ్ళినా, ఎన్ని ప్రార్థనా కూడికలకు వెళ్ళినా, గంటల తరబడి నువ్వు ప్రార్థన చేసినా ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా, ఆ విడిచిపెట్టాలనే ఆశ నీలో లేకుండా, వాటికి దూరంగా నువ్వు ఉండకుండా ఏం చేసినా ఈ ట్రాప్లోంచి బయటికి వచ్చే సమస్యే లేదు. దీనిలోంచి బయటికి రావాలంటే మొట్టమొదటిగా ఏ ట్రాప్లో ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. ఇవి కేవలం కొన్ని ట్రాప్స్, బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు కనిపించినట్టు కొన్ని ట్రాప్స్ మాత్రమే. ఇంకా ఇలాంటివి అనేకమైన ట్రాప్స్ అపవాది ఏం చేస్తుంటాడు మన జీవితంలో దేవుడి నుంచి దూరం చేయడానికి. కేవలం వాడి యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే నీ యొక్క మిషన్ మొట్టమొదటి చెప్పాను, ఒక ప్రత్యేకమైన కారణం చేత మనందరం కూడా పంపబడ్డాం. మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యతలు అనేవి ఉన్నాయి. ఒక ప్రత్యేకంగా మనం దేవుని కోసం ఇలా బ్రతకాలి, దేవుని కోసం ఇలా జీవించాలి. మంచి ఉద్యోగం చేసే వ్యక్తి అయితే మంచి ఉద్యోగం చేసి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి దేవుని నామాన్ని మహింపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ విధంగా ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక నిర్ణయాన్ని కలిగి ఉంటే దీని నుంచి పక్కద్రోవ పట్టించడానికి అపవాది ఏం చేశాడంటే ఈ రకరకాల ట్రాప్స్ అని మన ముందు పెట్టాడు. ఒక్కొక్క ట్రాప్ మనం చూసుకుంటూ ఏదో ట్రాప్లో మనం ఇరుక్కుపోతాము. వాడు ఏం చేస్తాడంటే మనం చదువుకున్నాం, ఒకసారి మళ్ళీ చదవండి. హబక్కూకు గ్రంథము మొట్టమొదటి అధ్యాయము మనం ఫస్ట్ చూసుకున్న మాట, ఇది 15వ వచనం. వాడు గాలము వేసి, స్పష్టంగా రాయిస్తారు చూడండి, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. మరి అపవాదిని మనం సంతోషపెట్టేవారుగా ఉన్నామా? వాడి యొక్క ట్రాప్లు అలానే ఉంటూ మన జీవితాన్ని అలానే గడిపేస్తూ అపవాదిని సంతోషపెడుతూ పైకి మాత్రం నేను దేవుని బిడ్డని, పైకి మాత్రం నేను క్రైస్తవుని, పైకి మాత్రం నేను చర్చికి వస్తాను, పైకి మాత్రం నేను పాటలు పాడతాను అనుకుంటే నువ్వు మోసగించుకున్నట్లే. దేవుడు కాదు మోసపోయేది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడే మోసపోడు. కానీ ఈ విధంగా ఇలాంటి ఆలోచన ఉండడం వల్ల మనకు మనమే మోసపోతాం, మన యొక్క సమస్తాన్ని మనం ఏం చేస్తాం, కోల్పోతాం. కాబట్టి మనం పరిశీలించుకుందాం, ఎలాంటి ట్రాప్లో మనం ఉన్నాం. ఒకసారి మోకరించండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎందుకు పనికినటువంటి వాడిని ప్రభా, ఎందుకు లేనటువంటి వాడిని ప్రభా, ఇక్కడ నిలబడడానికి ప్రభా అలా ఎలాంటి యోగ్యత లేదు, కానీ నీ కృపను బట్టి, మీ దయని బట్టి నిలబెట్టారు. మీకు వందనాలు ప్రభా. మీ ఆత్మ మీరు ఇక్కడ నుంచి మనం వేడుకుంటున్నాను ప్రభా. మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని సమస్తం మీ చేతులకు ఎత్తపడుతూ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.